మరి ఉత్తరం చూద్దామండి. సౌమ్య వరంగల్ నుంచి రాస్తున్నారు. ఉగాది పచ్చడి పురాణాల్లోనిదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పురాణం అంటే ఏంటి? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశ మన్వంతరాణి చ వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణం. సృష్టి, ప్రళయం, సూర్యచంద్రాది వంశములు, అలాగే మన్వంతరాలు, ఆ వంశంలో తరువాతి వారి చరిత్ర, 5 కలిస్తే పురాణం. పురాణం దాకా పక్కకు పెట్టి ప్రతి పంచాంగంలో రాస్తారు నింబ కుసుమ భక్షణం అని. నింబ అంటే నిమ్మకాయ కాదు, వేప పువ్వు. వేప ఆ రోజు వేప పువ్వును తినాలి. ఎందుకు? చేదు అలవాటు చేసుకోవాలి. మన ప్రతి పండుగలో మనం ఆచరించే ఆచారం, మనం తీసుకునే ఆహారం ఆరోగ్య సూత్రాలతో ముడిపడి ఉంది. చాలామందికి ఈ రహస్యం తెలియక పాప మూఢాచారం అనే మూర్ఖత్వంలో పడిపోతారు. ఏది మూఢాచారం? వేప పువ్వు మూఢాచారమా? రోజు 5 వేప చిగురాకులు తింటే ఆ వ్యక్తికి డయాబెటిక్ రమ్మన్నారు. రాదు. వేప పువ్వు. మామిడి పిందెలు ఉన్నాయే, మామిడి పిందె కాయ కాకూడదు. పిందెగా ఉన్నప్పుడు ఆ వగరు ఉంటుంది. అలాంటి వగరు తింటే బీపీ నార్మల్ ఉంటుంది. కొత్తగా వచ్చిన చింతపండు పులుసు, అందులో బెల్లం వేసుకుంటే వాత రోగం పోతుంది. ఉగాది పచ్చడి వాతాన్ని, పైత్యాన్ని కదా. అలాగే షుగరు, బీపీ తగ్గిస్తుంది. రోజు తినండి, ఒక్కనాడు కాదు. ఈ పచ్చడి చేసుకొని రోజు 2 చెంచాలు స్వీకరిస్తే బీపీ, షుగరు, వాతం అన్నీ కంట్రోల్లో ఉంటాయి. అందుకే నింబ కుసుమ అప్పుడే వచ్చిన పువ్వు, ధర్మశాస్త్రం అప్పుడే వచ్చిన పువ్వు, అప్పుడే కాసిన కాయ, అప్పుడే పండిన పండు, అప్పుడే పండిన పంట వరి వెంటనే తింటే శరీరంలోనే చాలా భాగం రోగాలు పోతాయి. ఉగాది పచ్చడి ఆరోగ్య సూత్రం. మనకు మాట చెప్తారు, వేప పువ్వు చేదు, వెగటు మామిడి పిండి, పులుపు చింతపండు కలిపి మదిని తీపిదెల్లా తాను తీయగా వనరించి పండుగ పచ్చడి పరిధి దాటి పరవళ్ళు తొక్కిన మనసంతా పండుగే అన్నాడు కవి. ఇవన్నీ ఏమిటి? మనకు జీవితమున రుచులు, నేర్పును కష్ట సుఖాలు. జీవితంలో సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. ఉగాది పచ్చడిలో చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, వగరు ఉంటుంది. కొందరు మహానుభావులు ఉప్పు వేసుకుంటారు పచ్చడిలో. అవును, వేయకూడదు. ఉగాది పచ్చడిలో ఉప్పు పొరపాటున కూడా వేయకూడదు. పులుపు, తీపి, కొందరు కారం వేసుకుంటున్నారు మహానుభావులు. అవును, మహాఘోరం చేస్తున్నారు. శాస్త్రం ఒప్పుకోదు. మనకు వగరు కావాలి, పులుపు కావాలి, తీపి కావాలి, కాస్త చప్పదనము కావాలి, అంతే చాలు. కాస్త ఉప్పగా కాస్త కారంగా అంటే మళ్ళీ అన్నం అయిపోతుంది. మన స్వభావం అంటే ఉప్పు కారం అనేది తినం. మనం ఎంత అనకూడదేమో కానీ దుర్మార్గులం అంటే మామిడికాయ కమ్మగా ఉంటే దాన్ని కోసి దాని మీద ఉప్పు కారం వద్ది తింటారండి. ఏం బుద్ధిది కదా. మామిడికాయ అవును, కమ్మగా హాయిగా తినాలి కదా, దానికి ఉప్పు కారం, దానికద్ది ఆ మామిడికాయ తింటారు. అదేంటండి? దోసపండు ఉంటుంది, దాన్ని ఏమంటాం? కీరా అంటాం. అందులో ఉప్పు అద్దుకుంటారు. అంటే ప్రకృతి మనకు ఏ రుచి ఇచ్చిందో ఆ రుచిని అలాగే తినే మంచి బుద్ధి లేదు. దాన్ని కల్తీ చేయాలి. మనం కూడా కల్తీ కావాలి. కనీసం
ఉగాది నుంచి అయినా కల్తీ గుణం మానుకొమ్మని చెప్పేది ఉగాది పచ్చడి. ఇది ప్రతి పురాణంలో ఉంది, ప్రతి పంచాంగంలో ఉంది. అభ్యంగనం చేసుకోండి, ఆరాధన చెయ్యండి, పంచాంగ శ్రవణం చెయ్యండి, పచ్చడి తినండి, పప్పు అన్నం తినండి.